ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో అంబటి రాంబాబు పైన ఇప్పటికే అనేక పోలీస్ స్టేషన్లో కేసులు నమోదైనాయి. మరి ఈ క్రమంలోనే ఈ రోజున కడప జిల్లా పులివెందుల పోలీస్ స్టేషన్తో పాటుగా వేంపల్లి పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు. విచారణకు హాజరయ్యే ముందు వైఎస్ఆర్ ఘాట్ని సందర్శించిన అంబటి రాంబాబు వైఎస్ఆర్ సాక్షిగా అంటూ చేసినటువంటి ఒక ప్రతిజ్ఞ ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో కూడా హాస్యాస్పదంగా కొన్ని చర్చలకు దారితీస్తున్నటువంటి పరిస్థితి. మరి అంబటి రాంబాబు ప్రతిజ్ఞని ఎలా చూడాలి? ఇదే అంశం మనతో విశ్లేషించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడుసుమల్లి శ్రీనివాసరావు గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, వైఎస్ఆర్ సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాం అంటూ అంబటి రాంబాబు చేసిన ప్రతిజ్ఞ, కూటమి ప్రభుత్వం అమలు చేయలేని హామీలతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చింది, ఈ ప్రభుత్వాన్ని పడగొట్టి మళ్ళీ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి తెస్తామని మేము ప్రతిజ్ఞ చేస్తున్నాం అంటూ ఆయన ఆ ప్రతిజ్ఞను ఒకటి చేశారు. ఎలా చూడాలి సార్? ఇప్పుడు పడగొట్టి అన్నాడా ఓడించి అన్నాడండి? పడగొట్టి అన్నాడా పడగొట్టని అంటే నేను వినలేదు అతను ఏమన్నాడు. అంటే ప్రభుత్వాన్ని పడగొడతాం అంటే ఏ రకంగా కుట్ర చేస్తాడా? అది మళ్ళీ నేరం కదా, అది మళ్ళీ జైల్లో పోతాడు, మళ్ళీ కేసు పెడతారు. ఇక్కడ అతను ఎందుకెళ్ళాడు అక్కడికి? ఒక ముఖ్యమంత్రి గారిని దూషించాడు. 4వ ముఖ్యమంత్రి. నీకు ఏ పార్టీ అయినా ఒక లెజెండరీ పొలిటీషియన్, సౌత్ ఇండియాలోనే పెద్ద రాజకీయ దేశమే గౌరవించే వ్యక్తి, అతను పట్టుకుని నువ్వు ఇష్టమైనట్టు లకారాల్లో తిడితే నేను ముద్దెట్టుకుంటారా? కేసు పెట్టుకుంటాను. 2 కాళ్ళు త్యాగ విడదీసినట్టు విడదీయకుండా వదిలేస్తారా? చాలా తక్కువ చేశారు వాళ్ళు. ఒకటి మాత్రం తప్పు, వాళ్ళ ఇంటి ముందుకెళ్ళి ఆ వాహనాలు ధ్వంసం చేయకూడదు అనవసరంగా, అది తప్పు. స్టేషన్లో కేసు పెట్టి ముడ్డు పగల కొడతాం ఏమీ తప్పు కాదు, అర్థమైందండి. ఆ వాహనాలు ధ్వంసం చేయటం, రాళ్ల దాడి ఇలాంటివి చేయకూడదండి. ఏదైనా సరే స్ట్రైట్గా కేసు పెట్టాలి, తీసుకెళ్ళి ఆ ట్రీట్మెంట్ ఇస్తే సరిపోద్ది. బయట చెప్పుకోవడం సిగ్గులేదు కూడా చెప్పుకుంటున్నారు బయట. ఇప్పుడు పులివెందుల లేకపోతే వేంపల్లి అక్కడికి వెళ్తారు, ఇంకా బోళ్ళని చోట్లకి వెళ్ళాల్సి వస్తుంది అతను. ఇక్కడంటే పులివెందులో అక్కడ ఇడుపులపాయలో సమాధార ప్రతిజ్ఞ చేశాడు. మరి శ్రీకాకుళం గట్ట వెళ్తే ఎక్కడ చేస్తాడు? ఏంటండి ఇది? కామెడీ చేయకూడదండి. ఇప్పుడు అంబటి రాంబాబు గారు తన వల్ల కానిది, సాధ్యం కానిది, తను చేయలేని దాన్ని ఇలాంటి ప్రతిజ్ఞలో సవాళ్ళు విసిరితే అది కొంచెం అవతల వాళ్ళకి కామెడీగా అనిపిస్తుంది. ఎలా సాధ్యం అవుద్ది? అతను ఏం చేయగలుగుతాడు? అమలుకు నోచుకొని హామీలు అంటున్నాడు. ఏం అమలు చేయలేదు వాళ్ళు. వాళ్ళలో పెండింగ్ ఉన్నదల్లా 1500 అమ్మాయికి ఇస్తాను, ఆడపిల్లకి ఇస్తారు కదా, వచ్చే సంవత్సరం ఇస్తారు. అది 5 ఏళ్ళ లోపల ఇచ్చారు. ఒకటి ఇచ్చుకుంటూ వస్తాను. మీరు నాకేసి పోయిన తర్వాత ఇవ్వడానికి ఏముంటుంది ఎవరి దగ్గర ఉన్నాను? అయినా సరే వాళ్ళు హామీ ఇచ్చారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా రాష్ట్రాల్లో ఉద్యోగాలు, రాజకీయ నాయకులు, ఐఏఎస్ అధికారులు ఉద్యోగ జీతాల్లో కోతలు పెట్టి వాళ్ళు కింద మీద పడుతున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్లో చూడండి, ఎక్కడా తగ్గట్లా. అప్పులు తెస్తున్నారు, అప్పులు తెచ్చిన క్యాపిటివ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, దానివల్ల రూపాయి ఆదాయ మార్గాలు వెతుకుతున్నారు. మీరు అలా చేశారా? శుభ్రంగా నాకేసి మూటగట్టి ఇంట్లో పడేసుకున్నారు. తిరిగి వచ్చి ప్రతిజ్ఞలో వీళ్ళని దింపేసి ఎవరిని తీసుకొద్దామని? ఆ దొంగ అంతే కదా. నువ్వు ఎవరిని తీసుకొద్దాం అంటున్నావు? జనం అందరూ చీకొట్టి తోలేసిన తీసుకొద్దాం అంటున్నావు. నువ్వే అవుతానని ఇంకా పర్లేదు, జగన్ కంటే రాంబాబు మంచోడే. నువ్వు అవుతాను అనొచ్చు కదా. ఏం వై జగన్, వై నాట్ రాంబాబు? నువ్వే అవుతాను. పైగా ఎవరి మీద నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళి, ఎవరి దగ్గర ఏ సమాధి దగ్గర ప్రమాణం చేస్తున్నావు? వాళ్ళ తమ్ముడు ఏమనుకుంటాడు? రాజశేఖర రెడ్డి గారు తమ్ముడు నన్ను ముక్కల కింద కొట్టి చంపేశారు వీళ్ళు, అన్నయ్య చూడు అన్నయ్య అని రోజు వాళ్ళు ఇద్దరు కూర్చుని కవర్లు చెప్పుకుంటూ ఉంటారు పైన. నువ్వు మధ్యలో వెళ్ళి వచ్చి ఇలాగంటే వాళ్ళ తమ్ముడే చెప్తాడు, అన్నయ్య వద్దన్నయ్య, నువ్వు ఒప్పుకోకన్నయ్య అలాగా, మళ్ళీ ఆడొద్దు అంటాడా? ఆ కేసు మళ్ళీ సునీత గారు ఇతలు తీసుకొస్తుంది కదా. నువ్వు సునీత గారికి ఏమైనా సపోర్ట్ చేసావా? న్యాయం వైపు ఉన్నావు నువ్వు. మీరంతా అరాచక ముఠా. దండుపాళ్యం బ్యాచ్ ఊరుకునే అనలేదు నేను. దండుపాళ్యం బ్యాచ్ చూసారా? సినిమా తీసాడు ఒక ఆయన, వాళ్ళ గురించి మొత్తం. వాళ్ళు మూడే సాపరాన్ని ఎలా ఉండేదో చూసారా మీరు? మంచినీళ్ళు ఇవ్వండి వస్తారు ఇంటికి. ఆ మంచినీళ్ళు తేవడానికి లోపలికి వెళ్తే ఇంత కర్రించుకుని ఎత్తిమే కూడా వస్తారు. వాళ్ళు ఇంట్లోకి వెళ్ళి అత్యాచారాలు, వాళ్ళు దోపిడీ చేసి చంపేసిపోతారు. అదే పని చేశారు. ఒకసారి గెలిపించండి, ఛాన్స్ ఇవ్వమని అడిగి రాష్ట్రాన్ని అధ్వానం చేసిపోయారు. మళ్ళీ వచ్చి ఆ పరిపాలన తీసుకొస్తాడా? మాకు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఇచ్చిన హామీలు మొత్తం ఇవ్వకపోయినా పర్లేదు, మిమ్మల్ని మాత్రం రానివ్వం. సింపుల్గా ప్రజల్లో హాయిగా పడుకుంటున్నాం. మేము మా ఇంట్లో మేము పడుకుంటున్నాం, మా పని మేము చేసుకుంటున్నాం. పిచ్చి చేష్టలో పెట్రోల్ మీద ఉద్యమం చేశారు చూసారా? అసలు బుర్ర ఉందండి వాళ్ళకి. 2 రోజుల్లో సాల్వ్ అయిపోయింది. వాళ్ళ అందరూ కలిపి పోగొట్టుకుని వచ్చే లోపల పెట్రోల్ దొరికేస్తాం మొదలెట్టింది. అంటే దాని మీద కూడా ఒక ప్రచారం చేసుకుంటున్నారు సార్. ఏంటి అంటే అసలు పెట్రోల్ క్రైసిస్నే ఎదుర్కోలేని ఈ ప్రభుత్వాన్ని చూసి ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గురించి అసలు 2 ఏళ్ల పాటు కరోనాని ఎలాంటి రిమార్కు లేకుండా ఎలా మేనేజ్ చేయగలిగాడు, ఇప్పుడు జగన్ ఉంటే బాగుండు అనుకుంటున్నారు అని ప్రచారం. ఇదే కామెడీ అంటే. నీకు ఏమీ చేయకపోతే కూడా జనం ఎర్రోళ్ళగా వాళ్ళ పనాలు చేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి కరోనా వచ్చినప్పుడు ఎంతమంది చచ్చిపోయారండి? ఆ లెక్కలు తీయలేదు వాళ్ళు. చచ్చిపోయిన వాళ్ళు లెక్కలు చెప్పారనుకోండి, ఇంతమంది చచ్చిపోయారంటాం. లెక్కలు చెప్పకపోతే ఎవరికెవడున్నాడండి?
ఇంట్లో వాళ్ళు కూడా చూడండి అక్కడ ఎత్తుగా కప్పెట్టేశారు కదా పట్టుకెళ్ళి. ఆక్సిజన్ సిలిండర్ లేకుండా రియా హాస్పిటల్ కట్టాలి. వాళ్ళు ఆ మాటలు మాట్లాడకూడదు. పెట్రోల్ గురించి వాళ్ళు ఏం చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు సరిగ్గా పెట్టుబడులు తీసుకురాలేదు, లేకపోతే మేము పెట్టుబడులు తీసుకొచ్చాం, లేదా సరిగ్గా అడ్మినిస్ట్రేషన్ లేదు, ఈ మాటలు మాట్లాడకూడదు. వాళ్ళు చెప్పుకోవడానికి ఒకే ఒకటి ఉంది, మేము బటన్ నొక్కామని చెప్పాలి. సరిగ్గా నొక్కపోయినా డబ్బులు పడినా పడకపోయినా మేము నొక్కామని చెప్తే ఎంతో కొంత నొక్కావు కాబట్టి దాని గురించి చెప్పుకోవడం ఉంటుంది నీకు. అంతేగాని గూగుల్ మేమే తెచ్చాం, మెట్టల ఫ్యాక్టరీ మేమే అడిగాం, ఇలాంటి మాటలు మాట్లాడితే నవ్వుకుంటారు జనం. ఎందుకంటే ఉన్న ఆటలు తరిమేసినప్పుడు నువ్వు నీ పరిపాలన కావాలని కోరుకుంటారా? సెంటు భూముల పేరుతోటి ల్యాండ్ బ్యాంక్ తయారు చేసుకున్నారు మీ వాళ్ళు. ఇవాళ బయటకు వచ్చింది ఆ గడ్డం పెంచుకున్నాడు కల్లం అజయ్ రెడ్డి, జవహర్ రెడ్డి, వీళ్ళందరూ ఏంటి ఈ భూమి పొందారాళ్ళు చాలదా మళ్ళీ వచ్చి మళ్ళీ దుబ్బేస్తారు ఏమో ఉంటుంది. చచ్చినా రానివ్వరు. అసలు ఇలా అడుగు పెడతాం రాజకీయంగా మళ్ళీ సార్ లాజిక్ కూడా కనపడతాయి. ఇలాంటి ప్రతిజ్ఞలు చేసి వేస్ట్గా టైం వేస్ట్ చేసుకోకుండా పోలీస్ స్టేషన్కి వెళ్ళి విచారణకు హాజరయ్యి వారాక్షన్ చేస్తే మళ్ళీ త్యాగ తెలుసు కదా, త్యాగాల తింటారు, అలా తీసుకునే తింటారు కదా. అలాంటి ట్రీట్మెంట్ రాకుండా జాగ్రత్తగా చూసుకుని ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే మనుగడ ఉంటుంది. ఏదో అగ్రెసివ్గా మాట్లాడుతున్నానంటే నవ్వుకుంటున్నారు తప్ప. ఇప్పుడు ఆలీ గారు ఉన్నాడు అనుకో, సినిమా యాక్టర్ ఆలీ గారు ఉంటాడు కదా, ఆయన తగ్గ పాత్ర చేస్తే మనకు ఎంటర్టైన్మెంట్. ఆయన ఖైదీలో చిరంజీవి పాత్ర వేసేయడంకైనా దానికి ప్యారడీ చేస్తే ఎంటర్టైన్మెంట్. ఆయనే ఖైదీ పాత్ర వేస్తే కామెడీ, భయంకరమైన కామెడీ అయిపోతుంది, చాలా కామెడీ అయిపోతాడు. హృదయ కాలేయం సినిమా లాగా ఇతను. హృదయ కాలేయం సినిమా ఎవరిదే? అంబటి రాంబాబు. అంచేత ఆయన ఇక్కడ ప్రతిజ్ఞలు చేయకూడదు. వాళ్ళకి ఆ పార్టీకి ఎంత ఏ గతి పెట్టిందంటే అంబటి రాంబాబు అటువంటి ప్రతిజ్ఞలు చేయాల్సి వస్తుంది. సరైనడు ఎవడో మాట్లాడతలేదు, ఎవడో ఒకడు వచ్చి. అందరికీ తెలిసి దాని భవిష్యత్తు. గతం హీనం, భవిష్యత్తు శూన్యం, వర్తమానం అయోమయం. నేను ఎప్పుడు చెప్పిన ఇదే పరిస్థితి అక్కడ నడుస్తుంది.